హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి వీడియోస్ చేసినప్పుడు వీడియోస్ కింద కామెంట్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నేను ఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ని, సో నాకు ఈ కాలేజ్లో సీట్ వస్తుందా రాలేదా అని చెప్పి అడుగుతున్నారు. సో మోస్ట్ 90% ఆఫ్ కామెంట్స్ అయితే నెంబర్ ఆఫ్ కామెంట్స్ ఇవే ఉన్నాయన్నమాట. వాళ్ళకు వచ్చిన మార్క్స్ వాళ్ళ కేటగిరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అని చెప్పి. అయితే ఈ వీడియోలో నేనేం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే, ఈ కాలేజీలన్నింటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేదంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కావచ్చు, ఒకవేళ మీరు ఎంబీబీఎస్ కోర్స్ గురించి చూస్తున్నా, బీడీఎస్ కోర్స్ గురించి చూస్తున్నా, ఆయుష్ కోర్సెస్ గురించి చూస్తున్నా సరే, ఈ కోర్సులన్నింటికి, ఈ స్టేట్స్ అన్నింటికి సంబంధించి, అంటే మన 2 స్టేట్స్కి సంబంధించి మన వెబ్సైట్లో డేటా ఉందన్నమాట. ప్రతి కాలేజ్లో కూడాను ఎన్ని మార్కులకు సీట్ వచ్చింది, వాళ్ళు ఏ క్యాస్ట్ స్టూడెంట్స్ అన్న డీటెయిల్స్ అన్ని కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి. అయితే మన వెబ్సైట్ ద్వారా ఈ కట్ ఆఫ్ రిపోర్ట్స్ అన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, కాలేజ్ వైజ్ గా ఈ కట్ ఆఫ్లు ఏ విధంగా ఉన్నాయని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి medicalhunt.in. పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైతే మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఆల్రెడీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు డైరెక్ట్ గా ఇక్కడ రైట్ కార్నర్ ఏదైతే ఉందో ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని చెప్పి, సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర మీకు ఏవైతే ప్రొవైడ్ చేసామో ఆ యూజర్ నేమ్ ని పాస్వర్డ్ ని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక ఎవరైతే మన వెబ్సైట్ లో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, అంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వలేదో, సో వాళ్ళు ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ కి మీ ఫోన్ పే అకౌంట్ లో కానీ, గూగుల్ పే అకౌంట్ లో కానీ 699 రూపీస్ పే చేసినట్లయితే మీరు మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ అదే విధంగా ఈ యొక్క వెబ్సైట్ యాక్సెస్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పే చేసిన తర్వాత ఆ రిసిప్ట్ లో మీకు ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది ఉంటుంది, యూటీఆర్ నెంబర్ అని చెప్పి. సో ఆ యూటీఆర్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏదైతే ఉందో ఎంటర్ కరెక్ట్ యూపీఐ ఆర్ ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్పి, సో ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, స్టూడెంట్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ యూజర్ నేమ్ ప్లేస్ లో దాన్ని యూజర్ నేమ్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక కొత్త పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బాటమ్ లో ఫోన్ నెంబర్ అని ఉంది కదా, సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఈ 699 రూపీస్ కేవలం వెబ్సైట్ యాక్సెస్ కి మాత్రమే కాదు. సో ఈ 699 రూపీస్ పే చేసి మీరు వెబ్సైట్ యాక్సెస్ తీసుకున్నా సరే, లేదంటే వాట్సాప్ లో 699 రూపీస్ పే చేసి మెంటర్షిప్ లో జాయిన్ అయినా సరే, ఇద్దరికి కూడాను మెంటర్షిప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా వెబ్సైట్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మెంటర్షిప్ అంటే ఏంటి అంటే, పర్సనల్ మొబైల్ నెంబర్ ఇస్తాము, మీరు ఎప్పుడైనా కాల్ చేసి నీట్ కి సంబంధించిన డౌట్స్ అడగొచ్చు, లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేసుకునేందుకు కాల్ చేయొచ్చు. అండ్ అదే విధంగా స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో మీకు ప్రతి అప్డేట్ ఆన్ టైం ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో దానికి అడిషనల్ గా ఈ వెబ్సైట్ యాక్సెస్ లో ప్రతి కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో సైన్ అప్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది, యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ అని చెప్పి. సో మీ డీటెయిల్స్ అన్ని మేము చెక్ చేసి మీ యొక్క యూజర్ ఐడిని, మీ యొక్క అప్లికేషన్ ని మేము అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో దట్ అప్పుడు మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తో మీరు మన వెబ్సైట్ ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ తోనే మేము మిమ్మల్ని మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరైతే వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, అంటే ఎవరికైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిందో, సో వాళ్ళు మళ్ళీ మన వెబ్సైట్ ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మొబైల్లో కానీ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ 3 లైన్స్ వస్తాయి ఇదే ప్లేస్ లో, రైట్ కార్నర్ టాప్ లో. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఇచ్చిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఇచ్చి లాగిన్ అయితే అవ్వండి. సో వన్స్ లాగిన్ మీద క్లిక్ చేయగానే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ కి సంబంధించి చెక్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదంటే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ కి సంబంధించి చెక్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఆల్ ఇండియా కోటాకి సంబంధించి చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారా అనేది డిసైడ్ అవ్వండి. వన్స్ మీరు ఏ స్టేట్ కౌన్సిలింగ్ కి సంబంధించి చెక్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ స్టేట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో వచ్చే రిపోర్ట్స్ అన్ని కూడాను 2023కి సంబంధించినవి. సో ఇక్కడ వెల్కమ్ టు యూజర్ డాష్ బోర్డ్ మెడికల్ హంట్ అని ఉంది, అంటే నేను మెడికల్ హంట్ మన ఛానల్ ద్వారా లాగిన్ అయ్యాను. సో ఇక్కడ స్కీమ్ వచ్చేసి మీకు ఎంబీబీఎస్ కావాలా, బీడీఎస్ రిపోర్ట్స్ కావాలా, ఆయుష్ రిపోర్ట్స్ కావాలా అనేది సెలెక్ట్ చేయండి.
సో ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి అన్ని. ఈ స్క్రీన్ రికార్డ్ లో కనిపిస్తున్నాయో లేదో నాకు అర్థం అవ్వట్లేదు, బట్ ఎంబీబీఎస్ బీడీఎస్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి, సెలెక్ట్ చేయండి. నేను ఎంబీబీఎస్ ని సెలెక్ట్ చేశాను. సో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 అని ఉంటుంది. సో మనకి కట్ ఆఫ్స్ ఎగ్జాక్ట్ గా తెలియాలి అంటే మాపప్ రౌండ్ అంటే 3rd రౌండ్ ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత క్యాస్ట్ లో అన్ని క్యాస్ట్లు ఉంటాయి, ఏ క్యాస్ట్ కావాలంటే ఆ క్యాస్ట్ ని సెలెక్ట్ చేయండి. సో నేను BCDని అయితే సెలెక్ట్ చేశాను. అండ్ అదే విధంగా లొకాలిటీ ఏంటి, లొకాలిటీ ఓయూనా, ఏయూనా, ఎస్వియునా అనేది సెలెక్ట్ చేయండి. మీరు తెలంగాణ స్టూడెంటే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ లో చెక్ చేసుకోవాలి అనుకుంటే ఓయూ సెలెక్ట్ చేయండి. లేదు తెలంగాణ స్టేట్ లో నాన్ లోకల్ కట్ ఆఫ్ చెక్ చేసుకోవాలి అంటే ఏయూ గానీ ఎస్వియు గానీ సెలెక్ట్ చేయండి. సో నేను ఓయూనే సెలెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత జెండర్ వచ్చేసి మేలా ఫీమేలా ఆలా అనేది సెలెక్ట్ చేయండి. ఎందుకంటే జెండర్ లో కూడా ఫీమేల్స్ కట్ ఆఫ్ వేరుంటుంది, మేల్స్ కట్ ఆఫ్ వేరుంటుంది. తర్వాత ఇక్కడ కాలేజెస్, మీరు ఒక పర్టికులర్ గా ఉస్మానియా మెడికల్ కాలేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఉస్మానియా కాలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు ఉస్మానియా అనేది కనిపిస్తుంది. లేదు మీరు గాంధీని కావాలంటే గాంధీని సెలెక్ట్ చేయండి. అంటే మన స్టేట్ లో ఉన్న అన్ని కాలేజెస్ ఇక్కడ చూపిస్తుంది, దాన్ని మీరు కేవలం సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే. లేదు ఓవరాల్ గా అన్ని కాలేజెస్ లో కట్ ఆఫ్ చూడాలి అనుకుంటున్నాను అంటే ఆల్ కాలేజెస్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేశారు అనుకోండి. సో 2023వ సంవత్సరంలో ఫేజ్ 3 అంటే రౌండ్ 3లో బీసీడీ క్యాస్ట్ కి లోకల్ క్యాండిడేట్స్ కి ఎంత కట్ ఆఫ్ అనేది ఉందనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈ రౌండ్ 3లో టాప్ మెరిట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఫస్ట్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు టాప్ మెరిట్ స్టూడెంట్ 652 మార్క్స్ కి ఉంది. సో 652 మార్క్స్ కి వాళ్ళకి గాంధీ మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చింది అనమాట. అంటే రౌండ్ 3లో బీసీడీలో వీళ్ళే టాప్ మార్క్స్ ఉన్న స్టూడెంట్. అండ్ వాళ్ళ స్టేట్ ర్యాంక్ వచ్చేసి 212 అనమాట. అండ్ ఇక్కడ ఆర్సీఆర్ అని కనిపిస్తుంది కదా, ఆర్సీఆర్ అంటే రీజియన్ వైజ్ క్యాస్ట్ ర్యాంక్. తను బీసీడీ స్టూడెంట్, ఓయూ లోకల్ స్టూడెంట్. సో ఓయూ లోకల్లో బీసీడీ క్యాస్ట్ లో 17 మెంబర్స్ ఉన్నారనమాట. అండ్ అదే విధంగా ఓసీఆర్ అని కనిపిస్తుంది కదా, ఓసీఆర్ అంటే ఓవరాల్ క్యాస్ట్ ర్యాంక్. అంటే ఈ కౌన్సిలింగ్ లో ఏయూ వాళ్ళు ఉంటారు, ఎస్వియు వాళ్ళు ఉంటారు, ఓయూ వాళ్ళు ఉంటారు. ఈ అన్ని లొకాలిటీస్ లో కలిపి వీళ్ళ క్యాస్ట్ లో ఉన్న ర్యాంక్ ఎంత అంటే ఇక్కడ 19 అనమాట. అండ్ అదే విధంగా రీజియన్ వైజ్ క్యాస్ట్ జెండర్ ర్యాంక్, వీళ్ళ క్యాస్ట్ లో వీళ్ళ జెండర్ లో ఎంతమంది ఉన్నారు. సో ఈ 652 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫీమేల్ కాబట్టి ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. అదే విధంగా ఓవరాల్ జెండర్ ర్యాంక్ అంటే అన్ని జెండర్స్ కలుపుకొని ఇక్కడ వరకు ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ 3rd రౌండ్ లో టాప్ మెడికల్ కాలేజ్ టాప్ మార్కులకు వచ్చిన సీట్ నుండి తక్కువ కాలేజ్ అంటే తక్కువ మార్కులకి ఏ కాలేజ్ లో వచ్చింది అనేది చూపిస్తుంది. సో బాటమ్ కి వచ్చారంటే టిఆర్ఆర్ కాలేజ్ లో మనకి 440 మార్క్స్ కి ఈ బీసీడీలో రౌండ్ 3లో అయితే క్లోజ్ అయింది అనమాట. ఈ విధంగా మనకి వన్స్ ఫిల్టర్ చేసాము అంటే టాప్ లో టాప్ మార్క్స్ ఉన్న స్టూడెంట్ కనిపిస్తాడు, బాటమ్ లో తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్ కి ఎన్ని మార్కులకు సీట్ ఆగిపోయింది అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు 3rd రౌండ్, 4th రౌండ్, ఫస్ట్ రౌండ్ ఏ రౌండ్ కైనా సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ దేనికైనా చెక్ చేసుకోవచ్చు. సో దీంట్లో చూపించిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే ఒక 5 to 8 మార్క్స్ అటు ఇటుగా అయితే ఉంటుంది కట్ ఆఫ్. మనం కట్ ఆఫ్ ని ఇప్పుడే ఎగ్జాక్ట్ గా ఎలా కూడా ప్రిడిక్ట్ చేయలేము, ఎవ్వరు కూడా చెప్పలేరు. మీరు చెక్ చేయండి, మీకు గాంధీ మెడికల్ కాలేజ్ లో లాస్ట్ ఇయర్ మీ క్యాస్ట్ లో ఎంత ఉందనేది చెక్ చేయండి. ఆ ఇయర్ కంటే ఇయర్ ఒక 5 మార్క్స్ ప్లస్ సార్ మైనస్ అయితే యాడ్ చేసుకొని ఒక రిఫరెన్స్ లాగా అయితే తీసుకోండి. ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ చెప్పడం ఇప్పుడు ఎవరి వల్ల కూడా అయితే కాదు. సో ఇలాగే కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, లేదా ఆంధ్రప్రదేశ్ అనలైసిస్ అని కనిపిస్తుంది, ఆల్ ఇండియా అనలైసిస్ అని కనిపిస్తుంది. సో మీరు ఆంధ్రప్రదేశ్ చెక్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ అడుగుతుంది, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే మీకు కావాల్సిన డేటా అయితే వస్తుంది. ఇలా ప్రతి కాలేజ్ కి, ప్రతి క్యాస్ట్ కి, ప్రతి రౌండ్ కి సంబంధించి, ప్రతి కోర్స్ కి సంబంధించి కూడా మన వెబ్సైట్ లో అయితే డేటా ఉంది. సో చాలా సింపుల్ గా యూజర్ ఫ్రెండ్లీగా అందరికి క్లియర్ గా అర్థమయ్యే విధంగా అయితే ఈ వెబ్సైట్ లో రిపోర్ట్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ అదే విధంగా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న నెంబర్ ఏదైతే ఉందో దీనికే మీరు గూగుల్ పేలో కానీ ఫోన్ పేలో కానీ అమౌంట్ అయితే పే చేసి ఆ స్క్రీన్ షాట్ తో పాటుగా స్టూడెంట్ నేమ్ ని, ఈమెయిల్ ఐడిని, మొబైల్ నెంబర్ ని వాట్సాప్ లో మనకి పంపించండి. ఇదే నెంబర్ పైన వాట్సాప్ ఉంటుంది, గూగుల్ పే, ఫోన్ పే ఉంటుంది. అండ్ అదే విధంగా మీరు వాట్సాప్ ద్వారా రిజిస్టర్ అవ్వను, వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ అవుతాను అంటే మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి medicalhunt.in అనమాట. సో మన వెబ్సైట్ లోకి వచ్చి రిజిస్ట్రేషన్ అయినా చేసుకోవచ్చు.
సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.